దినభాగముగా యెషయా గ్రంథము 20వ అధ్యాయమును మనం చూసినట్లయితే ప్రియమైన వారలారా, అష్షూరు రాజు అయినటువంటి సద్దోను అలాగనే మనం చూస్తూ వచ్చినప్పుడు తర్తానును పంపగా అతడు అష్టోదునకు వచ్చిన సంవత్సరమున అష్టోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను. అష్టోదీయులతో యుద్ధము చేసి అష్షూరు రాజు వారిని పట్టుకొనటం జరిగిందని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, యుద్ధం చేయటం జరుగుతూ వచ్చింది. యుద్ధములో వారిని పట్టుకున్నారని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగ సెలవిచ్చెను. ఆమోజు కుమారుడైన యెషయాకి దేవుడు కొన్ని విషయాలను బయలుపరుస్తూ వచ్చాడు, మాట్లాడుతూ వచ్చున్నాడు. అనాది కాలం నుండి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తలతో కొన్ని విషయాలను బయలుపరిచి మాట్లాడేటువంటి అనుభవం మనం అనేక మార్లు పరిశుద్ధ గ్రంథంలో పరిశీలనగా చూడొచ్చు. అటు రీతిగానే ఇక్కడ మరి బయలుపరిచినటువంటి సంగతులను మనం చూస్తూ వచ్చినట్లయితే, నీవు పోయి నీ నడుం మీద గోనె పట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయము. అతడు అలాగు చేసి దిగంబరై జోళ్ళు లేకయే నడుచుచుండగా. చూడండి, దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, నడుం మీద గోనె పట్ట విప్పి పాదముల నుండి జోళ్ళు తీసివేయము. చూడండి, ఈ యొక్క పాదముల నుండి జోళ్ళు తీసివేయమనే పదాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు గోనె పట్టను కూడా విప్పివేయమనే సందర్భాన్ని చూసినప్పుడు లేఖనాల్లో మనం పరిశీలన గమనిస్తే చాలా సందర్భాల్లో మనం పరిశుద్ధ గ్రంథంలో తమకి కష్టాలు వచ్చినప్పుడు మరి గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన సందర్భాలు చాలా చూడవచ్చు. పాత నిబంధనలో అనేక మార్లు గోనె పట్ట కట్టుకున్నది దేనికి సూచన అంటే, తమకు వచ్చిన ఇబ్బందులను బట్టి, తమకు వచ్చిన కష్టాలను బట్టి అనేక మార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన సందర్భాలు మనం చూడొచ్చు. మరి ఆ దినాల్లో యోధా జాతి నశించిపోతున్నప్పుడు, ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు యూదులంతా కూడా మరి గోనె పట్టలు కట్టుకొని దేవుని వైపు చూసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అలాగనే మరి యోనా గారి కాలంలో కూడా ఆ దినముల్లో కూడా వారు ఉపవాసాలు ఉన్నప్పుడు ఇటు రీతిగా గోనె పట్ట కట్టుకొని ప్రార్థించారని లేఖనాల్లో మనం చూస్తుంటాం. రెండవది మనం చూస్తూ వచ్చినప్పుడు చెప్పులు విప్పుట. మోషే కొండ మీద దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మోషే చెప్పులు వేసుకుని ఉన్నప్పుడు దేవుడు చెప్తాడు, ఇది పరిశుద్ధ స్థలము, నీవు పాదములకు నుండి నీ చెప్పులు జోళ్ళు తీసివేయమని అలాగ చెప్పడం జరుగుతూ వస్తుంది. అయితే ఇక్కడ ఆత్మ సంబంధంగా మన వ్యక్తిగత జీవితంలో మనం ఆంతరంగికంగా కలిగి ఉన్న పాపమును సరిదిద్దుకోవటానికి, లోకాశలు, నేత్రాశ, శరీరాశ, జీవపడంబం నుంచి విడిపించబడటానికి మనం ఎల్లప్పుడూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థించేవారికి ఉండాలి. అలాగనే మన యొక్క కాళ్ళకి తొడుగుకున్నటువంటి చెప్పులు ఏవైతే ఉన్నాయో అవి మనం తీసేసేవారుగా, పాపమునకు సూచనగా ఉన్నటువంటి ఆ యొక్క చెప్పులు తీసివేసి మనం జీవించేవారు ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో గోనె పట్ట విప్పి పాదముల జోళ్ళు తీసివేయము, అతడు అలాగ చేసి దిగంబరై జోళ్ళు లేకయే నడుచుచుండగా. కనుక ఎలా నడుస్తుంటున్నాడు? జోళ్ళు లేక నడుస్తుంటున్నాడు. యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చి, కూషును గూర్చి సూచనగాను సాదృశ్యముగాను
3 సంవత్సరములు దిగంబరే జోడు లేకే నడుచున్న ప్రకారము లేఖనాల్లో మనం చూస్తూ వచ్చినప్పుడు ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సాదృశ్యముగా ఉంచినటువంటి అనుభవం, సూచనగా ఉంచినటువంటి అనుభవం మనం చూడొచ్చు. ఇక్కడ 3 సంవత్సరాలు దిగంబరై జోడు లేక నడుచున్న ప్రకారము 3 సంవత్సరాలు వారు జోడు లేకుండానే నడుస్తూ వచ్చారంట ప్రియులారు. దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. సాదృశ్యముగా సూచనగా ఉంచుతూ వచ్చాడు. ఈ రోజున మనందరి జీవితాల్లో ఇది సాదృశ్యం. అందుకే మనం బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని వస్తాం, కానీ చెప్పులు మాత్రం ఇంట్లోకి మాత్రం రాని. ఎందుకని బయట ఇప్పుతాం జోళ్ళు, చెప్పులు బయటే ఉండాలండి. అవి గృహంలోకి తీసుకొచ్చేవి కాదు. కనుక బయటికి వెళ్ళటానికి అవి పాదరక్షకులుగా ఎంతో ఉపయోగపడుతున్నప్పటికీ అని కొత్త నిబంధనలోకి వచ్చేసరికి లేఖనాల్లో మనం చూడొచ్చు, ఈ పాదములకు చెప్పులు తడుక్కోమన్నప్పుడు ఆత్మ సంబంధంగా కూడా చెప్పుల గురించి రాయబడతా వచ్చింది. కనుక భౌతికంగా మనకి అవి మనకు అవసరమైనప్పటికీ అది మన ఆంతరంగిక జీవితంలో పాపమునకు చోటీయకుండా బ్రతికే జీవితాన్ని చూపిస్తుంది. అందులో ఇంకొకటి ఇక్కడ దిగంబరి అయి. అందుకని మనం ఈ లోకానికి ఎట్లా వచ్చామో దిగంబరి అయి వచ్చామో దిగంబరిగానే తిరిగి వెళ్తాం. ప్రియమైన వారలారా, యోబు గారు అంటాడు, నేను ఈ లోకానికి దిగంబరిని వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను. లోకంలో మనం ఈ అనుభవం నేర్చుకోవాలి. లోక సంబంధమైనది ఏదైనా, పాప సంబంధమైనది ఏదైనా అది మన మాలిన్యం మురికి అంటకుండా లోకములో మనం దిగంబరులుగా జీవించాలి. 3 సంవత్సరాలు వారు దిగంబరులుగా ఉన్నారు. అందుకే దేవుని వాక్యంలో 3 సంవత్సరాలు దిగంబరి జోడు లేక నడుచున్న ప్రకారం, ఒకరోజు కాదు 2 రోజులు కాదు 3 సంవత్సరాల పాటు వారు దిగంబరులై నడిచారని లేఖనాల్లో మనం చూస్తుంటున్నామండి. అవును, ఈ లోకంలో మనం దిగంబరిగానే వచ్చాం, తిరిగి వెళ్ళేటప్పుడు దిగంబరులుగానే వెళ్తాం. కనుక అలాంటి జీవితం ఇక్కడ లోకంలో మనం అనుభవిస్తున్న జీవితం. కనుక ఈ లోకం కోసం మనం పరితపించి లోక పాపములో మనం చిక్కునేవారు ఉండకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. అషూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశము నుండి కొనిపోబడిన కూషీలను, పిన్నలను పెద్దలను దిగంబరులుగాను చెప్పులు లేనివారుగాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదుల మీద వస్త్రములను ఆయన తీసివేసి వారిని కొనిపోవును. కనుక వారి జీవితాల్లో మరి ఏ విధంగా అషూరు రాజు ఐగుప్తీయులను చెరపడతా వచ్చారంటే, మరి కూషీలను ఐగుప్తీయులను ఏ విధంగా చెరపట్టబడతా వచ్చారంటే పిన్నలను పెద్దలను దిగంబరులుగా చెరపడతా వచ్చారు. తర్వాత వారి జీవితాల్లో చూసినప్పుడు వారు చెప్పులు లేకుండా, వారి ఒంటి మీద వస్త్రాలు కూడా లేకుండా అటు రీతిగా వారు చెరపట్టబడతా వచ్చారు. వారు తాము నమ్ముకొనిన కూషీలను గూర్చియు తాము అతిశయ కారణముగా ఎంచుకున్న ఐగుప్తీయులను గూర్చి విస్మయం ఉంది సిగ్గుపడుదురు. కనుక మనం ఎవరిని నమ్ముకోవాలి? సర్వసృష్టికర్త అయిన దేవాతి దేవుణ్ణి నమ్ముకోవాల్సినటువంటి మనం మనిషి రీతిగా లోకం మీద ఆధారపడేటువంటి స్వభావం మనలో రాకుండా చూసుకోవాలి. లోకములో ఉన్న సిరి సంపదలు, లోకములో ఉన్నటువంటి మనుషుల సహకారం, సపోర్టు, తర్వాత మరి ఎంతో బలాబలాలు ఎన్నో ఉంటాయండి లోకంలో ప్రియులారా. అట్లాంటి వాటన్నిటిని ఆధారం చేసుకొని మనం బతకూడదు. మనుషుల మీద ఆధారపడకూడదు, సిరి సంపదల మీద ఆధారపడకూడదు. లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని తుచ్చమైనవిగా, ఎందుకు పనికిరాని వాటిని ఎంచుకొని అలాంటి వాటి గురించి ఆశలతో బ్రతికేటువంటి మనస్తత్వము, స్వభావం మనం కలిగి ఉండకూడదు. అందుకనే మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులు నమ్ముకొనుట కంటే, అధికారులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని రాయబడతా వచ్చింది.
కనుక ఇక్కడ వీళ్ళు ఎవరు నమ్ముకున్నారు? కూషీలు నమ్ముకున్నారు. అతిశయ కారణముగా ఎంచుకున్న ఐగుప్తీయులను గురించి విస్మయం పొంది సిగ్గుపడతా వచ్చారు. ఆ దినమున సముద్ర తీర నివాసులు అష్షూరు చేతిలోంచి విడిపించబడ వలనని సహాయం కొరకు మనం పారిపోయి ఆశ్రయించిన వారు ఇలాగూ సంభవించినదే. కనుక సముద్ర తీర నివాసులు అష్షూరు రాజు చేతిలోంచి విడిపించబడిన సహాయం కొరకు పారిపోతూ వచ్చారు. ఆశ్రయించిన వారికి ఇలాగే సంభవించింది. మనం ఎట్లు తప్పించుకొనగలమని చెప్పుకుందరు. ప్రియమైన వారలారా, లోకములో మనము ఎవరిని ఆశ్రయముగా చేసుకొని బతకాలి? సర్వసృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మాత్రమే ఆశ్రయముగా చేసుకొని నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. లోకములో నమ్మదగిన వారు ఎవరు లేరండి. దేవుడు మాత్రమే నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఆయన్ని ఆశ్రయంగా చేసుకొని మనం ఎప్పుడైతే బ్రతుకుతా వస్తామో దేవుడు మన పరిస్థితులన్నిటిలో కూడా చక్కబరిచి మనకు తోడుగా ఉండి మనల్ని బలపరుస్తూ వస్తాడు. ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో అందుకనే ఇక్కడ అష్షూరు రాజు చేతికి మరి ఐగుప్తీయులు అలాగే కూషీలు ఇద్దరూ కూడా దిగంబరులుగా మరి వారు చెరపడతా వచ్చారు. వారిని పట్టుకొని వెళ్తూ వచ్చారు. అయితే ఈ ఐగుప్తీయులను ఆశ్రయంగా చేసుకున్నటువంటి దేవుని ప్రజలు సిగ్గుపడతా వచ్చారు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా లోకములో మరి ఏ మనుషులను కూడా ఆధారం చేసుకొని బ్రతికే అట్టి స్థితిలో మనం ఉండకూడదు. ఇంకొకటి, మనం అందరం దిగంబరులమని గ్రహించాలి. ఎందుకంటే వారు చెరపట్టబడిన విధానాన్ని ఒకసారి చూసినప్పుడు వారి ఒంటి మీద వస్త్రాలు లేవు, వారి కాళ్లకు చెప్పులు కూడా లేవు. దిగంబరులుగా వారు చెరపట్టబడతా వచ్చారు. ఈ అనుభవం ఏం చూపిస్తుందంటే, లోకాన్ని మనం వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఈ లోకములో ఏ ఒక్కరము కూడా మనం పూచిక పుల్లతో సహా సమస్తమును ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాల్సిన వారమే. కనుక లోకము దాని ఆశయు గతించిపోనని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. కనుక లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపడము. కనుక లోకమును ప్రేమింపకుడి, తండ్రి ప్రేమ వానిలో ఉండదని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తా ఉంది. కనుక మనం దిగంబరులమని గుర్తెరుగుదాం. ఎప్పటికప్పుడే పరసంబంధమైన వాటి వెతకడం ప్రారంభిద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీద మనసు పెట్టుడు కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి అని రాయబడతా వచ్చింది. కానీ మనం ఉదయం లేచిన దగ్గర నుంచి భూ సంబంధమైన వాటి మీదే మనసు నిలుపుతాం, పరసంబంధమైన వాటిని నిర్లక్ష్యం చేస్తుంటాం. ఎందుకంటే మనలో మనం దిగంబరులం అన్న విషయం అనేక మార్లు మనం మర్చిపోతుంటున్నాం. అపవిత్రమైనటువంటి మరి చెప్పులు మనం ధరించుకున్నప్పుడు ఆ చెప్పులు గృహానికి బయటే విడిచిపెట్టేసేస్తాం. ఎందుకని? పాపానికి సూచన అయ్యి. కనుక ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సంబంధం ప్రభు పాదాల చెంతకొచ్చి ప్రభువును వేడుకుందాం. ప్రభువా, నా జీవితంలో నేను మనుషులను ఆధారం చేసుకొని లోకాన్ని ఆశ్రయించి లోకమును బట్టి అతిశయిస్తూ, అయ్యా నేను లోకం కొరకు వెంపర్లాడుతున్న స్థితి నుంచి నన్ను విడిపించండి అయ్యా. నేను దిగంబర్ని గ్రహించే మనసు నాకు దయచేయమని దేవుని వేడుకుందాం. యోబు గారి జీవితాన్ని తీసుకుంటే యోబు సమస్తమును కోల్పోయాడు. ఆస్తిని, పిల్లల్ని, అన్నిటినీ కోల్పోయాడు. ఎవరు కోల్పోజేశారు? దేవుడు శత్రు సాతాన్ని అనుమతించినప్పుడు శత్రు సాతాను వచ్చేసి యోబు జీవితంలో సమస్తాన్ని కోల్పోయేటట్టు చేశాడు. దేవుడు అనుమతి మేరకే సమస్తం దూరం అవుతూ వచ్చినాయి. యోబు పలికిన మాట అదే, నేను ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమి తీసుకొని రాలేదు, నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్తానని నోటి మాటల చేత కూడా పాపము చేయలేదు. ఎందుకంటే యోబులో
ఆంతరంగిక జీవితంలో లోకాన్ని జయించిన మనసు తనలో కనపడుతుంది. ఇప్పుడు మనమైతే లోకంలో ఏ చిన్న నష్టం వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ కొదవ ఏర్పడినా దేవుడు ఎంతసేపటికి ఇచ్చిన దాన్ని బట్టి అనుభవిస్తూ ఆనందంతో గడుపుతున్నామే కానీ దాని మీద ఆశ లేకుండా దాన్ని సంపూర్ణంగా విసర్జించి దాన్ని విడిచిపెట్టేసి పూర్తిగా లోకమును జయించినటువంటి వారుగా మనం ఉండాలి. లోకమును జయించిన విజయమే మన విశ్వాసం. ఎంత మేరకు లోకం మీద మనం ఆధారపడతా వచ్చినప్పటికీ మనం దిగంబర్లని గ్రహించకుండా ఎంతకాలం కొనసాగుతూ వస్తామో అంతకాలం మనం సిగ్గుపడాల్సి వస్తుంది ప్రియులారా రోజున. అందుకే ఇప్పుడు ఆ దినాల్లో దేవుని ప్రజలైనటువంటి వారు సిగ్గుపడతా వచ్చారు. ఎందుకు సిగ్గుపడ్డారు? ఐగుప్తీయులను నమ్ముకున్నారు. ఐగుప్తీయులు కూషీలను ఆధారం చేసుకుంటే ఈ ఐగుప్తీయులు కూషీలను అషూర్ రాజు యొక్క దాసత్వంలోకి వెళ్ళిపోతూ వచ్చారు. ఎట్టి రీతిగా దాసత్వంలోకి వెళ్ళారు? 3 సంవత్సరాల పాటు బట్టలు లేవు, వారి వస్త్రాలు లేవు, వారి యొక్క చెప్పులు లేవు, దిగంబరులుగా 3 సంవత్సరాలు గడపాల్సి వచ్చింది. అంతటి దాసత్వంలోకి వారు వెళ్ళిపోయారు. ఎవరినైతే ఆధారం చేసుకుంటున్నామో ఆ లోకం ఒకనాడు సంపూర్ణంగా నశించిపోతుంది. నువ్వు ఏ లోకం కోసమైతే దినదినము ఆలోచనతో, బాధతో, విచారంతో ఎప్పుడు మానసిక క్షోభను అనుభవిస్తున్నావో ఆ లోకం ఒకనాడు సంపూర్ణంగా నశించిపోతుందని మనం గ్రహించాలి. కనుక నశించిపోయే లోకం కోసం మనం ఎందుకు వెంపర్లాడాలి? లోకము దాని ఆశయు గతించిపోవును. కనుక లోకాన్ని ఆధారం చేసుకోవద్దు. లోకాన్ని ఆశ్రయంగా చేసుకొని బ్రతికితే మనం శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని దూరం చేసుకుంటాం ప్రియులారా. సర్వసృష్టికర్త అని దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవుడిచ్చిన రక్షణను ఆనందిస్తూ ఆ రక్షణ ఆనందాన్ని హృదయంలో ఎల్లప్పుడూ కూడా పొంగిపోర్ల ఆనందాన్ని కలిగి ఉండి ఆ పరలోక రాజ్యం కొరకు, నిత్య జీవం కొరకు నిరీక్షణతో భూమి మీద కొనసాగుతూ వచ్చినంతకాలం నీ హృదయంలో శాంతి, సమాధానం, సంతోషం పొంగిపొర్లుతూ ఉంటాయి. ఎప్పుడైతే నీలో ఆ నిరీక్షణ, ఆ శుభప్రదమైనటువంటి నిరీక్షణ, ఆ రాజ్యం కొరకు ఎదురు చూసే ఆ మనసు, పైనున్న వాటి మీదకి నీ మనసు ఎప్పుడైతే వెళ్లకుండా ఉంటుందో అప్పుడు లోకంలో దిగులు, విచారం, కలవరం ఇవి నీ హృదయాన్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి. కనుక ఇలాంటి వాటిని మనం విడిచిపెట్టేసి దేవుని మహిమార్థమై మనం అందరం జీవించేవారి గుండులాగున పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని జీవించే ఆ మంచి మనసు నాకు దయచేయమని దేవుణ్ణి అడిగి, లోకమును ఎంత ఇచ్చినప్పటికీ దేవుడు, ఎంత మనం అనుభవిస్తున్నప్పటికీ దేవుడు ఆశీర్వదించి మనకి ఎంత సమృద్ధినిచ్చినా, ఎంత సంపదలు ఇచ్చినా, ఎంత లోక సంబంధమైన అన్నీ అనుభవించడానికి, తినటానికి, ఉండటానికి, నివాసానికి సరిపడా సౌకర్యవంతంగా అన్ని ఇచ్చినప్పటికీ వాటన్నిటినీ దేవుడు నీవు జీవించడానికి ఇచ్చాడని తెలుసుకొని అంతకు మించి వాటి మీద మనసు కానీ, వాటి మీద మమకారం కానీ మనం కలిగి ఉండకుండా దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుని వైపు చూస్తూ మన నేత్రాలు ఎప్పుడూ పరసంబంధమైన వాటి మీదే ఉంచుకొని మనం దిగంబరులని గ్రహించి జీవించే అట్టి మనస్సు నాకు దయచేయమని దేవుణ్ణి హృదయపూర్వకంగా అడుగుదాం. దాంతోపాటు దేవుడు మనకు శాంతి, సమాధానము, సంతోషం మన హృదయంలో పొంగిపొర్లేటట్టు చేసి మనల్ని అన్ని విధాలుగా ఆశీర్వదించి బలపరుస్తూ వస్తాడు. అట్టి రీతిగా మనల్ని దీవించులాగున దేవుడి మాటలు దీవించి ఆశీర్వాదకరంగా చేసి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక. ఆమెన్.